Hi friends, good morning. Nenu Sairam. Welcome to my YouTube channel MSR Classes. So quantitative aptitude practice sessions అనేవి సాల్వ్ చేస్తున్నాము. ఓకే, ఈరోజు 10 వర్డ్ ప్రాబ్లమ్స్ మళ్ళీ సాల్వ్ చేస్తాను. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో 25 liters of mixture of acid 1 and acid 2 containing 55% of acid 1 is mixed with 15 liters of another mixture containing 37% of acid 2 to get a mixture of D. ఒకసారి ఇక్కడ వరకు ఏం మాట్లాడారో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎస్. సో మిక్చర్ 25 liters of mixture అనేది ఒకటి ఉంది, అలాగే 15 liters of mixture అనేది ఒకటి ఉంది. ఓకే, సో 25 లీటర్స్ని ఏ అనుకుంటున్నాను. ఓకే, 25 liters, అలాగే బి ఇంకొక దీనిలో 15 liters. యాసిడ్ 1 అండ్ యాసిడ్ 2 గురించి మాట్లాడారు. ఓకే, ఫస్ట్ 25 లీటర్స్లో 55% ఈజ్ యాసిడ్ 1. సో 55% అంటే 50% అంటే 12.5. ఓకే, 1.25 దట్ ఈజ్ 13.75. యాసిడ్ 2 12 minus 1 that is 11.25. okay, yes, 11.25. okay, 12.5 minus 1.25, this is 11.25. next ఈ రెండింటిని యాడ్ చేస్తే సో 13 లీటర్. ఓకే, 25 లీటర్స్ అనేది మనకి వచ్చేసింది. యాసిడ్ 1ని యాసిడ్ 2ని సపరేట్ చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 లీటర్స్లో. అలాగే నెక్స్ట్ 37%, 15లో 40% ఈజ్ 56, అలాగే 3% ఈజ్ 45, 0.45. సో సబ్స్ట్రాక్ట్ చేస్తే సి వాల్యూ, యాసిడ్ 2 వాల్యూ ఇన్ బి వచ్చేస్తుంది మనకి. ఓకే, ఎస్. సో 5, నెక్స్ట్ 5.55. ఓకే, ఎస్. సో 5.55 తీసేస్తే కనుక 15లో నుంచి 9.45 యాసిడ్ 1 ఉన్నట్టు. ఇప్పటిదాకా ఏం చేశాను అంటే యాసిడ్ 1లో మిక్చర్ 1లో మిక్చర్ ఏ అనే మిక్చర్గా తీసుకున్నాను. 25 లీటర్స్లో యాసిడ్ 1 ఎంత ఉంది, యాసిడ్ 2 ఎంత ఉంది, అలాగే 15 లీటర్స్లో యాసిడ్ 1 ఎంత ఉంది, యాసిడ్ 2 ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేశాను. నెక్స్ట్ మిక్చర్ డీగా ఫామ్ అయింది. ఓకే, ఈ రెండింటిని క్లబ్ చేయడం వల్ల మిక్చర్ డి అనేది వచ్చింది. ఈ డి అనేది 40 లీటర్స్ అవుతుంది. ఆ 40 లీటర్స్లో యాసిడ్ 0, ఎస్ 2, నెక్స్ట్ 13, 23.20. this value is 23.20. so this value is 16.80. ఓకే, 16.80 అయితే కనుక 2040 వచ్చేసింది. సో మిక్చర్ డీలో ఈ క్లబ్ చేసిన తర్వాత డీలో యాసిడ్ 1 అనేది 23.20 లీటర్స్గా ఉంది, అలాగే యాసిడ్ 2 అనేది 6.80 లీటర్స్గా ఉంది. నౌ డి మిక్చర్ డి ఈజ్ మిక్స్డ్ విత్ 30 లీటర్స్ ఆఫ్ మిక్చర్ సి. సి అనే 30 లీటర్స్ మిక్చర్తో యాడ్ చేశారు. సో టోటల్ బికమ్స్ 70 అండ్ పర్సంటేజ్ ఆఫ్ యాసిడ్ 2 ఈజ్ 48%. ఈ 70లో 48%, 50% ఈజ్ 35. ఓకే, -2% చేయాలి. 1% ఈజ్ 0.7, 1.4 మైనస్ చేయాలి. 6, 4 minus 1, 3, 33.60. ఇప్పుడు ఏమన్నారు, దెన్ ఫైండ్ ద యాసిడ్ 1 ఇన్ మిక్చర్ సి. సిలో మిక్చర్
సిలో యాసిడ్ 1 అనేది ఎంత ఉంది. ఓకే, ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఈ సిని యాడ్ చేయడం వల్ల వచ్చింది. ఓకే, సి అనేది 30 లీటర్స్ యాడ్ చేయడం వల్ల యాసిడ్ 1 అనేది పెరిగింది. ఎన్ని పార్ట్స్గా పెరిగింది ఒకసారి చూస్తే కనుక ఎస్ 0 వెయిట్ దిస్ ఈజ్ నాట్ యాసిడ్ 2, దిస్ ఈజ్ యాసిడ్ 2. 33.6 అయితే కనుక మనకి ఇంకా 35 ప్లస్ 1.4 36.4. దిస్ వాల్యూ ఈజ్ 36.4. ఇక్కడ డిఫరెన్స్ ఈ సిని యాడ్ చేయడం వల్ల వచ్చింది. ఆ డిఫరెన్స్ ఎంత? ఈ డిఫరెన్స్ వచ్చేటప్పటికల్లా మనకి ఎస్ 13.2 లీటర్స్. సో ఇప్పుడు పర్సంటేజ్ అడిగారు. 13.2 liters of acid 1 out of 30 liters percentage. Okay, 0 cancel out, 3 4 times 12, 3 4 times 12, 4.4 into 10, 44%. Option B is your answer. Yes, next one. ABC invests some rupees in a business. At the end of the year, profit of A and B given to trust, and profit of C is distributed among them in such a way that C gets 16/2/3. 16/2/3 అని చూడంగానే 1/6 మనకి తెలియాలి of his total, and the rest distributed between B and A in the ratio 2:3. In this process, B gets 30,000. Then find their actual total profit. Okay, yes. So manalni first of all investments ratio చూద్దాం ఎలా ఉందో. ఇన్వెస్ట్మెంట్స్ రేషియో దిస్ ఈజ్ 92 డైరెక్ట్ 000 ఒకేసారి క్యాన్సిల్ అవుట్ చేసేస్తున్నాను. 92 115 138. ఈ డిఫరెన్స్ చూస్తే నాకు 23గా కనిపిస్తుంది. 23 4 టైమ్స్, 23 5 టైమ్స్, 23 6 టైమ్స్. సో ఈ 4 and 5 అనే వాల్యూస్ని ట్రస్ట్కి వెళ్ళిపోయినాయి. ఓకే, ఈ 4 and 5 ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్స్ రేషియో. సో ప్రాఫిట్స్ రేషియోలో ఈ 4 3 ప్రాఫిట్ ఓన్లీ 6 పార్ట్స్గా మిగిలింది. ఈ 6 పార్ట్స్లో 1/6 మాత్రమే సికి అవుట్ ఆఫ్ 6 పార్ట్స్ ఓన్లీ 1/6 పార్ట్ మాత్రమే, అంటే ఓన్లీ 1 పార్ట్ మాత్రమే సికి వెళ్ళింది. అలాగే ఏ ప్లస్ బి, ఏ అండ్ బికి మిగిలిన 5 పార్ట్స్ వెళ్ళాయి. ఇన్ ద రేషియో బి ఈజ్ టు ఏ, అంటే బికి 2 పార్ట్స్, అలాగే ఏకి 3 పార్ట్స్. ఓకే, అవుట్ ఆఫ్ దిస్ 5 మళ్ళీ బి అండ్ ఏకి 2 and 3 గానే డిస్ట్రిబ్యూట్ అయినాయి. సో మనల్ని ఏమి ఇచ్చారు? బి 30,000, అంటే 2 పార్ట్స్ కనుక 30,000 అయితే ఏ 3 పార్ట్స్ ఎంత? ఓకే, 15 3 times 45, 15, సో 2 15 15 3 times 45. ఎస్, ఫైండ్ దేర్ టోటల్ యాక్చువల్ ప్రాజెక్ట్. ఓకే, ఎస్, టోటల్ అడిగారు, ఏ గురించి కాదు. టోటల్ ఈజ్ 4 + 6 10 15 15 times, that is 225,000. okay, total actual profit is 225,000. okay na friends? Yes, next question. Manoj and Hemant purchased 2 bikes 18 years ago at different prices. If the price of the bike decreasing at a rate of 5/7, 15/17. yes, questions లో ఎప్పుడైనా సరే పర్సంటేజెస్ వాల్యూ గనక కనిపిస్తే దాన్ని ఫ్రాక్షన్ వాల్యూలో కన్వర్ట్ చేయడం అనేది మనకి మెయిన్గా తెలియాలి. ఈ 5 15/17 ఫ్రాక్షనల్ వాల్యూ ఈజ్ 1/17.
per year and Manoj sold before 2 years before Hemant, then selling price becomes same if the difference between their purchasing price is, okay, so next purchasing price of, సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక డిప్రిసియేషన్ అవుతూ ఉంది. సో 1/117th. ఎస్. సో నెక్స్ట్ లాస్ట్లో ఇచ్చిన అంటే కాస్ట్ ప్రైస్ మనోజ్ అండ్ హేమంత్ కాస్ట్ ప్రైజెస్ కనుక పర్చేస్ చేసినప్పుడు ప్రైజెస్, ఈ మనోజ్ది ఎం అనుకుంటున్నాను, అలాగే హేమంత్ హెచ్ అనుకుంటే కనుక, ఓకే, మనోజ్ ఎం అనే రూపీస్తో పర్చేస్ చేశారు, ఓకే, హేమంత్ హెచ్ అనే రూపీస్తో పర్చేస్ చేశారు. ఓకే, ఎప్పుడైనా ఒకసారి డిప్రిసియేట్ 100 is depreciating by 10% for 2 years for 2 times అంటే కనుక మనం ఎలా చేస్తాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. 100లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 డిప్రిసియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి 10 డిప్రిషియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఈ టోటల్ వాల్యూ ఎలా వస్తుంది అంటే కనుక డిప్రిషియేట్ అయ్యే వాల్యూ 1/x ఎంత పర్సంటేజ్ అయితే చేస్తున్నారో, ఓకే, ఎక్స్ అనే పర్సంటేజ్తో డిప్రిషియేట్ అవుతుంది, ఎన్ని టైమ్స్ అయితే చేస్తారో అంత వాల్యూ. ఓకే, ఎస్, డిప్రిసియేషన్కి మనం యూజ్ చేస్తున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ ఎం మల్టిప్లైడ్ విత్ 1 మైనస్ డిప్రిసియేషన్ రేట్ హోల్ పవర్ ఎన్ని టైమ్స్ మనోజ్ సోల్డ్ బై 2 years బిఫోర్, టోటల్ 18 years. ఈ మనోజ్ ముందే సేల్ చేసేసారు, ఓకే, అండ్ దేర్ సెల్లింగ్ ప్రైసెస్ ఆర్ ఈక్వల్, ఓకే, హెచ్ 1 minus 1/17 హేమంత్ 18 years ఆఫ్టర్ పర్చేస్. ఓకే, మనోజ్ టు హేమంత్ రేషియో కనుక ఫైండ్ అవుట్ చేస్తే మనకి దిస్ ఈజ్ 16/17, దిస్ ఈజ్ 16/17, 16 and 18 పవర్ 2 మాత్రమే మిగులుతుంది. ఓకే, 16 స్క్వేర్ 256, అలాగే 17 స్క్వేర్ 289. మనకి ఈ డిఫరెన్స్ వాల్యూ ఇచ్చారు. ఈ డిఫరెన్స్ ఈజ్ 33 పార్ట్స్ కనుక 1320 అయితే 33 పార్ట్స్ 1320. నెక్స్ట్ purchasing price of Manoj purchasing price, this is 256 parts. ఎంత అవుతుంది అనేది మనల్ని అడిగారు. ఓకే, మనోజ్ పర్చేసింగ్ ప్రైస్ ఎం అనుకున్నాం. ఓకే, ఎంని 256, హెచ్ ఇస్ ద పర్చేసింగ్ ప్రైస్ 289 parts. సో డైరెక్ట్ వాల్యూస్ 11 times 3 44 times 11 4 times 40 times. So 6 4s 24, 256 double 1024 256 double అయితే 512 plus 512 1024. Option E is your answer. Yes, next question. Vikas and Mohit started from point A towards point Q. Point A దగ్గర స్టార్ట్ అయ్యారు towards point Q. Distance between A and Q is 9 kilometers. Distance between A and Q is 9 kilometers. If Mohit starts after 4 minutes, then they will meet Vikas. Then he will meet Vikas 1 kilometer away from point Q. When Vikas is returning towards point A after reaching point Q. అంటే టోటల్ వికాస్ ఫస్ట్ స్టార్ట్ అయ్యారు, క్యూ వరకు వెళ్ళారు, మళ్ళీ రిటర్న్ 1 kilometer వచ్చారు. ఓకే, వికాస్
అంటే టోటల్ జర్నీ ఎంత 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు, మళ్ళీ రివర్స్లో 1 కిలోమీటర్ ట్రావెల్ చేశారు. సో వికాస్ అనే పర్సన్ టోటల్ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. ఓకే, అండ్ వికాస్ కవర్ 1 కిలోమీటర్ ఇన్ 6 మినిట్స్. 1 కిలోమీటర్ ఇన్ 6 మినిట్స్ అయితే ఓకే, టోటల్ 10 కిలోమీటర్స్ ఎంత టైం? 6 into 10, 60 minutes. Find the speed of Mohit in kilometer per minute. ఈ పర్సన్ ఆఫ్టర్ 4 minutes, ఆఫ్టర్ మోహిత్ స్టార్ట్స్ ఆఫ్టర్ 4 minutes, 4 minutes తర్వాత స్టార్ట్ అయ్యారు అంటే మీనింగ్ ఏంటి మనకి ఇక్కడ? సో 56 minutes ట్రావెల్ చేశారు. 56 minutes ట్రావెల్ చేయడం వల్ల టోటల్ డిస్టెన్స్ 8 కిలోమీటర్స్ కవర్ చేశారు. ఓకే, ఎస్, కిలోమీటర్ పర్ మినిట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 8/56 విచ్ ఈస్ నథింగ్ బట్ 1/7. ఎస్, ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. A boat is moving downstream and the speed of boat in still water is 5 times speed of current. For suppose speed of current or speed of stream x kilometers per hour అయితే కనుక స్పీడ్ ఆఫ్ బోట్ ఏమవుతుంది ఇప్పుడు? 5 times స్పీడ్ ఆఫ్ బోట్ 5 times అవుతుంది. సో దిస్ వాల్యూ ఈజ్ 5x. ఆఫ్టర్ 16 kilometers due to technical problem, speed of boat in still water reduced by 40% and it covers 40 kilometers distance with this speed. అంటే ఆఫ్టర్ ట్రావెలింగ్ 16 kilometers ట్రావెల్ చేసిన తర్వాత 20% రెడ్యూస్ అయింది. 20% ఆఫ్ 5x ఈజ్ x. సో రెడ్యూస్ అయిన వాల్యూ 20% అంటే 1/5. ఎస్, 20% అంటే 1/5 రెడ్యూస్ అయిన. ఆల్రెడీ 5x అనుకున్నాం స్పీడ్ని, రెడ్యూస్ అయిన స్పీడ్ దిస్ వాల్యూ x అనేది రెడ్యూస్ అవుతుంది, ఇంకా ట్రావెల్ చేస్తున్న స్పీడ్ 4x. ఓకే, నెక్స్ట్. If the average speed of the whole journey is 7/20 kilometers per minute, సో దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కిలోమీటర్స్ పర్ అవర్గా కన్వర్ట్ చేద్దాం. అంటే మల్టిప్లైడ్ విత్ 3, డినామినేటర్లో కూడా మల్టిప్లైడ్ విత్ 3 చేస్తే కనుక 23 times 60 minutes which is nothing but kilometer. Mean 1 hour 23 times 60 minutes. 60 minutes is 1 hour. So this value is 21 kilometer per hour. Speed is equal to distance upon time. Speed మనకి తెలిసింది 21 kilometer per hour అని. ఓకే, ఎస్, 21. డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశారు? 16 + 40 విచ్ ఈజ్ నథింగ్ బట్ 56. ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 kilometers వరకు టైం ట్రావెల్ విచ్ ఈస్ బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ 5x plus x. ఓకే, నెక్స్ట్ 40 kilometers. ఓన్లీ స్పీడ్ ఆఫ్ ది బోట్ reduces 4x plus స్ట్రీమ్ స్పీడ్. ఓకే, ఎస్. సో ఈ వాల్యూని కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనం చూద్దాం. ఎస్, 21 is equal to 56 upon 16/8. 16/6. This value is 8/3x plus 40/5. 8 times 8/x. So calculate further గా చేస్తే కనుక 21 3 times 21 56 multiplied with 3x. డినామినేటర్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ తీసేస్తే కనుక 3x 8 plus 24. ఓకే,
So 3, 7 times 7, 8 times 8, 8 plus 24. X value becomes 24 plus 8, this is 32 upon 8. 4. Speed of current X, మనల్ని అడిగింది స్పీడ్ ఆఫ్ కరెంట్ X వాల్యూ అడిగారు. సో దిస్ ఈజ్ 4 kilometers per hour. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. Hemant purchased some books by selling 40% of the total books. He will get 80% of books. Cost price of selling price of 40%. 40% selling price. Selling price of 40% of books is equal to cost price of 80% of books. Okay. Yes. So selling price upon cost price. This is 2 upon 1. Which is profit percentage. Profit percentage is 100%. Okay. Yes. So total 1 rupee per book అనుకుంటే కనుక టోటల్ సెల్లింగ్ ప్రైస్ 80 అవుతుంది 40% ఆఫ్ బుక్స్ని సెల్ చేసిన తర్వాత. ఓకే. 40% ఆఫ్ బుక్స్ని కనుక సేల్ చేసిన తర్వాత తనకు వచ్చిన అమౌంట్ 80 రూపీస్. 1 book 1 rupee అనుకుంటే కనుక. ఇఫ్ హీ సెల్స్ 70% ఆఫ్ ద రిమైనింగ్ బుక్స్, టోటల్ 100% అంటే కనుక 40% ఆల్రెడీ సేల్ చేశారు, ఇంకా 60% మిగిలింది. దీనిలో 70% విచ్ ఈజ్ నథింగ్ బట్ 42 and 18. Yet half of the initial profit, ఈ 42 booksని half of the initial profit is 100%. సో 50% తో ప్రాఫిట్తో 50% ప్రాఫిట్తో సేల్ చేయాలి. 50% ప్రాఫిట్ అంటే కనుక 1 ఆల్రెడీ మనం సెల్ చేస్తున్న ప్రైస్, అలాగే దానికి 50% ప్రాఫిట్ వేసుకోవాలి. సో దిస్ వాల్యూ ఈజ్ 3 upon 2. 42 upon 21. This value will be 63. After selling 42 books మనకి 63 రూపీస్ వస్తున్నాయి. ఓకే. 100 బుక్స్ 100 రూపీస్. మనకి టోటల్ 143 రూపీస్ వచ్చాయి టోటల్ సేల్ చేసిన తర్వాత. the books remain unsold. Okay. And the rest of the books, 18 books ఇంకా సేల్ చేయలేదు. Find the overall profit percentage. Overall profit percentage 43%. Option D is your answer. Yes. Next question. Shubham worked for 5 days and the remaining work completed by Harvinder in 9 days. Okay. Shubham worked for 5 days. 5 days of Shubham plus 9 days of Hemant. Work completed. Next, Harvinder worked for 12 days and the remaining work completed by Shubham in 3 days. So Harvinder 12 days, 3 days of Shubham plus 12 days of Harvinder. ఇవి రెండు ఈక్వల్ ఏనండి. టోటల్ వర్క్ కన్సిడర్ చేస్తే ఇవి రెండు ఈక్వల్. 3 days ఆఫ్ శుభం అండ్ 12 days ఆఫ్ హర్విందర్. ఒకసారి రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ రేషియోస్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే మనకి 2 times ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ హర్విందర్. ఓకే. రేషియోస్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఎఫిషియన్సీ రేషియోస్ 3/2. ఎఫిషియన్సీ రేషియో. ఇప్పుడు ఒకసారి టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. 5 days విత్ 3A పార్ట్స్. ఓకే. 3A ఈజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ శుభం అండ్ హర్విందర్ ఎఫిషియన్సీ ఈజ్ 2A అనుకుంటే కనుక ఎస్. సో 5 into 3A టోటల్ వర్క్ అస్యూమ్ చేస్తున్నాం. ఓకే. టోటల్ వర్క్ 5 into 3 ప్లస్ 9 into 2A, which is nothing but 15 plus 18, that is 33A.
33A అనేది టోటల్ వర్క్గా అజ్యూమ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, హర్విందర్ విల్ then find how much time Harvinder will take to complete the work alone. ఈ 33 parts ని Harvinder efficiency 2A parts. Okay, yes, this value becomes 16 1 by 3. No, not 1 by 3, 1 by 2. ఇక్కడ 2 ఉంది కదా. yes, 16 1 by 2. Option B is your answer. Yes, next one. In a bag there are 6 blue balls, 4 red and 5 green balls. 3 balls are chosen at random with replacement. Find the probability of getting at most one color. Maximum one color ball ni మాత్రమే పిక్ చేయాలి. చూజన్ అట్ ర్యాండమ్ విత్ రీప్లేస్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒకసారి వన్ బాల్ని పిక్ చేస్తున్నాం, మళ్ళీ ఆ బాల్ని తీసుకెళ్ళి బ్యాగ్లో వేసేసి మళ్ళీ ఇంకొక బాల్ని పిక్ చేయడాన్ని రీప్లేస్మెంట్ కాన్సెప్ట్ అంటాం. ఓకేనా? ఎస్, టోటల్ 6 బ్లూ బాల్స్ ఉన్నాయి. బ్లూ 6, అలాగే రెడ్ 4, గ్రీన్ 5 బాల్స్ ఉన్నాయి. ఓకే, ఎస్, టోటల్ బాల్స్ ఆర్ 15 బాల్స్. బ్లూని 3 బాల్స్ షుడ్ బి పిక్, అంటే 3 బాల్స్ని పిక్ చేయాలి. ఓకే, ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 బాల్ అవుట్ ఆఫ్ ఓన్లీ 1 కలర్, అది బ్లూ కలర్గా అనుకుంటే కనుక 6 అవుట్ ఆఫ్ టోటల్ 15 బాల్స్. అలాగే మళ్ళీ తీసుకువెళ్ళి రీప్లేస్ చేసేసాం, అంటే ఆల్రెడీ ఒక బ్లూ బాల్ని పిక్ చేసాం, మళ్ళీ ఆ బ్లూ బాల్ని తీసుకెళ్ళి ప్లేస్ చేసాం. ఇప్పుడు మళ్ళీ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, ఎస్, నెక్స్ట్ మళ్ళీ బ్లూ బాల్ని పిక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దిస్ వాల్యూ ఈజ్ ఆల్సో 6 by 15. నెక్స్ట్ ఇప్పుడు బ్లూ కలర్ బాల్ని మాత్రమే పిక్ చేసాం అని గెస్ చేసి 3 టైమ్స్ రీప్లేస్ చేసాం. ఓకే, బ్లూ బాల్ని మాత్రమే పిక్ చేసి 3 టైమ్స్ రీప్లేస్ చేసామని చెప్పాం. ఇప్పుడు రెడ్ బాల్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, మళ్ళీ 3 టైమ్స్ పిక్ చేస్తున్నాం. ఓకే, ఎస్, నెక్స్ట్ అండ్ గ్రీన్ బాల్ని మాత్రమే పిక్ చేసి మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాం. ఓకే, 5/15. సో దిస్ వాల్యూ బికమ్స్ 666, 216, 6 power 3, 6 cube. 6 cube is 216, 4 cube is 64, 5 cube is 125 upon 15 into 15 into 15. అప్పుడే దీన్ని వాల్యూ క్యాలిక్యులేట్ చేయొద్దు, క్యాన్సిలేషన్స్ ఉంటే కనుక చేసేయచ్చు. నెక్స్ట్ 210 ప్లస్ 70, 280, 380, 405 upon 15 into 15 into 15. సో వాల్యూస్ క్యాన్సిలేషన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, 15 2 times 30, 15 7 times. Okay, yes, 15 2 times 30, 15 7 times. Okay, 27, 3 9 times, 3 5 times, 3 3 times, 3 5 times. Okay, so this value is 3/25. This value is 3/25. Option E is your answer. Okay na friends? Yes, పిక్ చేసి రీప్లేస్ చేయడం అంటే టోటల్ ఉన్న బాల్స్ అన్నిట్లో 6 అవుట్ ఆఫ్ 3 టైమ్స్ పిక్ చేస్తున్నాం కాబట్టి అక్కడ మల్టిప్లైడ్ విత్ 3 చేసాం. ఓకే, ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. A larger sphere of radius capital R was converted into 64 small pieces of smaller radius, and then one small sphere is converted into 16 small cones of radius A.
if height of the cone is 2 times its radius then find రేషియో అడిగారు. ఒక్కసారి ఇక్కడ స్పియర్ గురించి మాట్లాడారు, అలాగే కోన్ గురించి మాట్లాడారు. స్పియర్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కనుక ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకున్న ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. అలాగే కోన్ వాల్యూమ్ కనుక ఫైండ్ అవుట్ చేయమంటే మనకి తెలిసిన ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, దీస్ ఆర్ ద వాల్యూమ్ ఫార్ములాస్. ఇప్పుడు ఒకసారి స్పియర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియస్ ఆఫ్ ఫస్ట్ స్పియర్. సో టోటల్ వాల్యూమ్ని కన్సిడర్ చేస్తున్నాం. దీన్ని 16 స్పియర్స్, స్మాల్ స్పియర్స్గా కన్వర్ట్ చేశారు, 64 స్మాల్ స్పియర్స్గా కన్వర్ట్ చేశారు. వాల్యూమ్ విల్ బి సేమ్. అంటే ఇక్కడ ఏదైతే ఉన్నా బిగ్గర్ స్పియర్ ఏదైతే ఉందో స్మాలర్ స్పియర్స్ వాటన్నిటిని క్లబ్ చేసిన తర్వాత వచ్చే వాల్యూమ్ సేమ్. ఓకే, నెక్స్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4/3 పై ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు, క్యాపిటల్ ఆర్, ఆర్ క్యూబ్ is equal to 64 times of a smaller one, 4/3 pi r cube. Okay, yes. So values cancel out cheseste ganaka 4/3 pi, r value 64 ante 4 cube, this value is 4. Yes. So next ఈ స్మాల్ వాల్యూస్ని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గర్ సర్కిల్గా అంటే బిగ్గర్ స్పియర్ని స్మాలర్ స్పియర్స్గా కన్వర్ట్ చేశారు. ఈ స్మాలర్ స్పియర్స్ని మళ్ళీ కోన్స్గా కన్వర్ట్ చేశారు. 1 2 3. సో ఇలా కోన్స్గా కన్వర్ట్ చేశారు. ఈ కోన్, 1 స్మాల్ స్పియర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ 16 కోన్స్. 1 స్మాల్ స్పియర్, మన వాల్యూమ్ తెలుసు, స్పియర్ వాల్యూమ్ 4/3 పై ఆర్ క్యూబ్ ఈజ్ కన్వర్టెడ్ యాజ్ స్మాల్ రేడియస్ ఏ అన్నారు. ఓకే, స్మాల్ కోన్ ఆఫ్ రేడియస్ ఏ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ 1/3 ఎన్ని 4 టైమ్స్ కన్వర్ట్ చేశారు కదా, 16. ఓకే, 16 స్మాలర్ cones will be 1/3 pi r square. Yes, height of cone is 2 times of its radius a, r square a, 2 times 2a, height will be 2a. Okay, radius is a. Okay, so cancel outs ఏవైతే ఉంటాయో అవి చేసేద్దాం. 4 times. Okay, 4 2 times. Yes, pi cancel. Next 4/3 pi r cube, this value is r only. Okay, r is equal to small r is equal to 8, r cube is equal to 8a cube. So this value small r is equal to small r 4a. ఓకే, ఎస్, 4a కాదు, ఇది 2a. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది r/a/r. ఓకే, r వాల్యూ అంటే 4r, a వాల్యూ అంటే r/2, అలాగే r వాల్యూ. ఓకే, ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేస్తే కనుక 4:1/2. 4:1/2 అంటే 8:1:2. 8:1:2 is your answer, option C. 8:1:2. Okay, yes, this is small sphere cone, bigger sphere small sphere. Okay, yes, so option C is your answer. 10th question and last question. Ratio of percentages of A is to B. Percentages of A is to B is 2:3. Present
ratio of sum of percentages of A and C together to the sum of ratios of B and C. ఓకే, సో ఏ గనక 2x పార్ట్స్ అయితే సి, ఓకే, ఏ 2x అనుకుందాం పర్సంటేజ్, బి 3x, సి ఏజ్ వీళ్ళ రేషియోస్తో తెలియదు, సో y అనుకుంటే కనుక ఏ అండ్ సి టుగెదర్ టు ద రేషియో సమ్ ఆఫ్ పర్సంటేజెస్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 11/13. If the average of percentages of A, B, C is 2, 8 months. Average ante 2x plus 3x plus y upon 3 is equal to 22 years plus 8 months, 8 out of 12 months. Okay, value 5x plus y is equal to, yes, ఈ వాల్యూని కన్వర్ట్ చేస్తే 4 2 times 4 3 times 3 22 times 66 plus 3 2 times 6, no, డైరెక్ట్ 3 క్యాన్సిల్ అయిపోయి జస్ట్ ఓన్లీ 2 మిగులుతుంది. ఓకే, 5x plus y is equal to 68. ఎస్, సో ఈ 2 ఈక్వేషన్స్ని కనుక మనకి సాల్వ్ చేస్తే పర్సంటేజెస్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ వచ్చేస్తాయి. 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా? ఎస్, ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేసి డైరెక్ట్ ఫైనల్ ఆన్సర్ ఏంటో అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 2 ఈక్వేషన్స్ కనుక సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఎస్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం కంపల్సరీగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.